నమస్తే అందరికీ, నేను భార్గవ్. వనపర్తిలో మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి ఈ పంచాయతీ జరుగుతుంది. ఇంతకుముందే చిన్నారెడ్డికి సంబంధించిన వర్గం అంతా వచ్చి గాంధీ భవన్ని ముట్టడించడం జరిగింది. అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. నాతో పాటు ప్రొఫెసర్ ఉన్నారు. సార్ నమస్తే. ఇంతకుముందు జరిగిన పంచాయతీ నేను కూడా ఎక్కడో చూసిన సోషల్ మీడియాలో, చిన్నారెడ్డి వర్గం వచ్చి గాంధీ భవన్ ముందు కూర్చున్నారు. ఏంటి ఇష్యూ ఏంటి అసలు? అంటే చిన్నారెడ్డి వర్గం అనేది ఏం లేదు. గాంధీ భవనే చిన్నారెడ్డి గాంధీ భవన్ కాంగ్రెస్. ఓకే, అచ్చమైన కాంగ్రెస్, స్వచ్ఛమైన కాంగ్రెస్ చిన్నారెడ్డి అంటేనే. మేఘారెడ్డి ఆయన ఎలక్షన్ల ముందు 3 నెలల ముందు వచ్చి టికెట్ తీసుకున్నాడు. అదైనా మేడం సోనియా గాంధీ మేడం గారు పార్టీ కట్టుబడి, నిర్ణయాల కట్టుబడి 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ అనేక పదవులు నిర్వహించిండు. నిబద్ధతమైన మనిషి అని గుర్తించి మేడం సోనియా గాంధీ గారు టికెట్ అనౌన్స్ చేశారు. సిఈసిలో అనౌన్స్ చేసిన టికెట్ని బీఫామ్ ఇచ్చే ముందు బీఫామ్ రాకుండా చేశారు. కుట్ర చేసింది ఎవరు? టికెట్ రానికుండా చేసింది ఎవరు? టికెట్ రాకుండా కుట్ర చేసిన దాంట్లో నేను అనుకుంటా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మంత్రి చేసి ఇచ్చిన ఎవరైనా ఆయన జూపల్లి కృష్ణారావు అని బీఆర్ఎస్ లో మంత్రే, కాంగ్రెస్ లో మంత్రి, మంత్రి పదవి వెలగబెట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎంక్రోచ్ అయ్యి మరి ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వాలకు, ధర్మబద్ధమైన మనుషులకు అధర్మంగా ప్రవర్తించి ఆయన టికెట్ రాకుండా చేసిండు అనే దానికి మేము ఎప్పుడు భావిస్తుంటాం. ఓకే, దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర లేదంటారా? మరి చిన్నారెడ్డికి టికెట్ రాకుండా చేసిన దీంట్లో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నది రేవంత్ రెడ్డి, ఆయన పాత్ర లేదంటారా? రేవంత్ రెడ్డి గారికి మేడం చెప్పారు, అయ్యా ఈయన టికెట్ అనౌన్స్ చేస్తున్నాం, పార్టీ తరఫున అన్ని సహాయ సహకారాలు అందించండి అన్న సందర్భంలో ఆయన పార్టీ కొరకు అహర్నిశలు పనిచేసిన మనిషి, ఎన్నో అవమానాలకు తట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వచ్చి ఉద్యమం సమయంలో నా దగ్గరికి రండి అన్నాడు. ఆహ్వానించిన నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోతా, నేను నీ దగ్గరికి రాను, కాంగ్రెస్ పార్టీ అమ్మగారే సోనియా గాంధీ గారే ఇస్తారు తెలంగాణ, ఆ నమ్మకం ఉంది నాకు, నీతో నాకు రావాల్సిన అవసరం లేదన్న మనిషి ఆయన చిన్నారెడ్డి గారు. ఆ చిన్నారెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటి? అట్లాంటి ఆయనకి టికెట్ రాకుండా ఎందుకు చేసారు? ఎవరెవరు ఉండరు దీంట్లో? నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, కొంతమంది జూపల్లి కృష్ణ, కొంతమంది చెప్పట్లే మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, అది అందరికి, ఆయన అందరి మనిషి, ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా అందరికి అధిష్టాన ఆదేశాలు పాటించి అవన్నీ చేస్తాడు. కాకపోతే మళ్ళీ వాళ్ళు ఎలాంటి పరిస్థితి టర్నప్ తీసుకుంటారు అనేది వాళ్ళ కుట్రలు చేసిరు. అది ఆ కుట్రలు చేసిన మనిషి ధర్మాత్ముడికి అధర్మమైన మనుషులు. మహాభారత యుద్ధంలో కనుక ధర్మం అధర్మమే కదండి, ఇక్కడ కూడా అది జరుగుతుంది. ఇప్పుడు మొన్న మెగారెడ్డి ఏఐసిసికి కంప్లైంట్ చేయబోతున్నా నేను చిన్నారెడ్డి మీద, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నాడు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నా మీదనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, కంప్లైంట్ చేస్తానంటున్నాడు కదా. పార్టీ లైన్ దాటింది మెగారెడ్డి గారే. ఎందుకంటే పార్టీ ఆఫీసుని ఓపెన్ చేయడానికి మండల ప్రెసిడెంట్ పోయారు, మేఘారెడ్డి గారిని పిలిచారు ఎమ్మెల్యే అని. అంతకుముందు 2023లో ఒక ఆఫీసు నడుస్తుంది, పక్కా ఆఫీసు నిర్మించుకురు గోపాల్పేటలో. మండల ప్రెసిడెంట్ పోయి, అయ్యా మేము ఆఫీసు ఓపెన్ చేస్తే నువ్వు రావాలంటే ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అతను ఒక 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కొరకు త్యాగం చేసిన మనిషి ఆ మండల ప్రెసిడెంట్. అలాంటి మనిషిని కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు తిడితే వాళ్ళ మనోభావాలు గౌరవించుకోలేదండి. ఇప్పుడు మెగారెడ్డికి చిన్నారెడ్డికి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ? చిన్నారెడ్డి ధర్మం కొరకు బతుకుతున్న మనిషి, పార్టీ కొరకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని ఎలా చేయాలి అనే ఆలోచనలు పనిచేస్తున్న మనిషి. సీఎం గారు ప్రజావాణి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్తే 18 గంటలు పనిచేస్తున్నాడు ఆయన రోజుకు. రోజుకు 18 గంటలు పనిచేస్తాడు. అందరు ఆఫీసర్లతోని, కానిస్టేబుల్తో మాట్లాడతాడు, ఎస్ఐతో మాట్లాడతాడు, ఆర్ఐతో మాట్లాడతాడు, తహసీల్దార్తో మాట్లాడతాడు. ఢిల్లీ అవసరమైతే ఢిల్లీ కూడా మాట్లాడతాడు, కేంద్ర మంత్రితో కూడా పరిష్కారం చేస్తాడు సమస్యని. సామాన్య ప్రజల కంటే ఆయన హక్కున చేర్చుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ విధానం కూడా ఇందిరాగాంధీ గారు నేర్పించిన విధానం, గరీబీ హటావో,
ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ భవన్కి ఎందుకు రావాల్సి వచ్చింది చిన్నారెడ్డి వర్గము? ఎందుకు చిన్నారెడ్డి గారికి ముట్టడించాల్సి వచ్చింది? వర్గం అంటూ లేదు. మరి చిన్నారెడ్డి గారి మీద, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? చిన్నారెడ్డి గారి మీద సింపథైజర్స్ వాళ్ళు, సానుభూతి పరులు. ఆయన లెక్క 100 మంది డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళే ఇక్కడికి వచ్చి మహిళలు కూడా వాళ్ళు వచ్చారు. మేము సార్ కొరకు ఏమైనా చేస్తాం. ఏం చెప్పడానికి వచ్చారు? మెసేజ్ ఏం మెసేజ్? ఏం చేయడానికంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిసిసి ప్రెసిడెంట్ గారు సంజాయిషి కోరారు. మా నాయకుడు అలాంటి వాడు కాదు, మోసకారి కాదు, ధర్మం కొరకు పనిచేస్తున్న మహామనిషి మా నాయకుడు. ప్రజల సేవ చేస్తాడు, నిరంతరం తప్పిస్తున్న మనిషి. పేదవాడికి వాళ్ళ అన్నగారు ఉండే, పేదవాడికి వైద్యం చేసి వాళ్ళ అన్నగారు ఆయనకు రోల్ మోడల్గా ఉన్నాడు. వాళ్ళ అన్నగారు పేదవాళ్ళకు, ధనికులకు, సామాన్యులకు ఒకటే రకమైన సేవ అందించాలనే తపన ఉన్న మనిషి మాధవరెడ్డి గారు. ఇప్పుడు మల్లురావి నోటీసులు పంపించిండు కదా చిన్నారెడ్డికి, క్రమశిక్షణ చర్యలకు సంబంధించి. ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు అనేది పార్టీ వ్యవహారికంగా అంతర్గతంగా చూసుకుంటుంది. అది అంత మాత్రాన పార్టీ లైన్ దాటిండనే కదా నోటీసులు. పార్టీ లైన్ దాటిండు అనడానికి లైన్ దాటలేదు. అది దాటకపోతే నోటీసులు ఎందుకు పంపించారు? మరి నోటీసులు పంపిస్తారండి, దానికి సంజాయిషి ఇచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఆలోచన చేస్తారు, విజ్ఞతతో పరిష్కరించి అధిష్టానాన్ని సంప్రదిస్తారు. ఇవన్నీ టోటల్ గా ఎపిసోడ్ సర్దుమణిగిపోతాయి. మీరు చిన్నారెడ్డి అభిమానిగా లేదంటే ఆయన సింపథైజర్గా ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏం చెప్పదలుచు? చిన్నారెడ్డి గారు మేధావి, ఆయన మహామేధావి. ఆయన అగ్రికల్చర్లోనే మలేషియాలో పిహెచ్డి చేసిండు. నిరంతరం అగ్రికల్చర్ వ్యవసాయికంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 1200 మంది మలిదశ ఉద్యమంలో, తొలి దశ ఉద్యమంలో 359 మంది, 1952లో ఎంతోమంది నేల కొరిగారు. రైతాంగ పోరాటం ఈ ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే తప్పిస్తున్న మనిషి చిన్నారెడ్డి గారు. ఓకే, ప్రతినిత్యం ఆలోచిస్తున్న మనిషి చిన్నారెడ్డి గారు. రైట్ సార్, రైట్. కాబట్టి చెప్పండి. ధర్మం అధర్మంగా ప్రవర్తిస్తున్న మేఘారెడ్డి గారు ఆయన శాసనసభలో ఏదైతే చేయాల్సిన పాత్ర ఉందో చేయకుండా ఆయన కేవలం కాంట్రాక్టులు పట్టుకొని కాంట్రాక్ట్ డబ్బు తెచ్చుకొని ప్రజల్ని కొనేస్తా అనే ఆలోచన ఉన్న మనిషి మేఘారెడ్డి గారు. ఇక్కడ చిన్నారెడ్డి గారు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల హృదయాలలో నిలవాలి, కాంగ్రెస్ పార్టీని జీవితకాలం ఈ దేశానికి సేవలు అందించాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అనే తపనతో జీవిస్తున్న మహామనిషి చిన్నారెడ్డి గారు. ఒక రోల్ మోడల్ ఆయన ప్రపంచానికే రోల్ మోడల్ అని నేను భావిస్తున్నా ఇవాళ. రైట్ సార్, రైట్. నిద్రాహారాలు మాని పనిచేస్తాడు ఆయన. ఓకే, అది